మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలను చదువుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 4వ అధ్యాయము 9-10 వచనాలు. యెబ్బేసు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యెబ్బేసు అని పేరు పెట్టెను. యెబ్బేసు ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడి మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైనా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి మీకు వందనాలు. కృపగల దేవా, జాలిగల తండ్రి మీకు వందనాలు. అయ్యా, ఈ పునరుద్ధారణ తండ్రి మీ వాక్యాన్ని బోధించబోతుండగా అమాన స్వరాన్ని మరుగుపరిచి పరిశుద్ధాత్మ శక్తితో మనోటి పూరగా ఉంది. వాక్యంలో ఉన్న గూఢమైన మర్మాలను మీరు నాతో మాతో మాట్లాడి మీరు మహిమ పొందుకోమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఇక్కడ వాక్యం చూసినట్లయితే మరి యెబ్బేసు అనే వ్యక్తి ఉన్నాడు. యెబ్బేసు అనగా మనం పుట్లో చూసినట్లయితే వేదన. అయితే ఈ యెబ్బేసు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమనంటే ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెడతా ఉన్నాడు. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. ఇక్కడ 4 అంశాల గురించి ప్రార్థన చేశాడు ఈ యెబ్బేసు. ఏమంటున్నాడంటే మొదటిగా చూసినట్లయితే నన్ను నిశ్చయముగా నన్ను ఆశీర్వదించమంటా ఉన్నాడు. మరి వాక్యం చూసుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. ఆదికాండము ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీయమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఇక్కడ వాక్యం చూసినట్లయితే ఎవరు మాట్లాడతారు? ఇక్కడ యాకోబు పెనుగులాడుతా ఉన్నాడు. ఏమంటున్నాడంటే మరి ఎంతగానో నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను పోనీయనయ్యా అని రాత్రంతా కూడా పెనుగులాడుతూ ఉన్నాడు. తెల్లవారుతుందయ్యా నన్ను వెడని అన్నా కూడా లేదు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోలిస్తానని పెనుగులాడే ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే మరి ఎంతో పరీక్ష ఆయన తొడగుట్టు మీద కొట్టినప్పటికీ కూడా ఎంతో శ్రమ అనుభవించినా కూడా ఆ పట్టు వదలలేదండి. అక్కడ ఎంతో పట్టుదలతో పెనుగులాడుతా ఉన్నాడు, దేవుడితో పోరాడుతా ఉన్నాడు. మనం కూడా పోరాడే ప్రార్థన చేయాలి. ఏ రీతిగా ఇక్కడ యాకోబు పెనుగులాడుతూ ప్రార్థన చేశాడో మరి నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. మనం చేస్తున్నాం ఏ ఆశీర్వాదం? యాకోబుకి ఏమైనా ఆశీర్వాదం తక్కువైందా? చాలా ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ ఈ లోకపరమైన ఆశీర్వాదం కాదు, కానీ పర సంబంధమైన ఆశీర్వాదం కొరకు పాకులాడుతా ఉన్నాడు. ఇక్కడ వెలుగులాడుతా ఉన్నాడు, గోగులాడుతా ఉన్నాడు, మరి విసుగు చెందట్లే. ఏంటి నేను ఇంతసేపు అడుగుతున్నా కూడా నేను ఇవ్వట్లేదు, ఏమో పోనీలని వదిలిపెట్టలేదు. ఆయనకి ఎంతో మరి నొప్పి కలిగినా కూడా విడిచిపెట్టకుండా ఎంతగానో వెలుగులాడుతూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. అలాగే ఇక్కడ యెబ్బేసు అంటా ఉన్నాడు, నన్ను ఆశీర్వదించయ్యా, నిశ్చయముగా ఖచ్చితంగా నువ్వు నన్ను ఆశీర్వదించాలంటే. నిజంగా మనం కూడా దేవుని అడిగామంటే ఎలా ఉండాలా? నువ్వు నాకు ఇది ఇచ్చావయ్యా అంటే అని చెప్పి మనము విశ్వాసంతో కూడిన ప్రార్థన మనం చేయాలి, పెనుగులాడే ప్రార్థన చేయాలి. ఒకసారి 2 సార్లు ప్రార్థన చేసి ఇంకేమోని దేవుడు నాకు ఇవ్వలేదు కదా, ఇంకెందుకు ప్రార్థనకి వెళ్ళేది, ఇంకేం ప్రార్థన చేస్తామని నిరాశ చెందుతూ ఉంటాం. నిరాశ చెందే వారంగా ఉండకూడదు. ఎందుకంటే మనము పెనుగులాడే ప్రార్థన చేయాలి, విశ్వాసంతో కూడిన ప్రార్థన. మనం దేవుని అడుగుతున్నాము అని అంటే అది దేవుడు ఇచ్చాడు అంటే విశ్వాసంతో నమ్మాలి మనము. అలాగే ఇక్కడ యెబ్బేసు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించయ్యా, నాకు నీ ఆశీర్వాదం కావాలి. ఎందుకంటే మరి ఆ తల్లి అంట వేదనతో కన్నదంట కుమారుడిని. అందుకని యెబ్బేసు అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం బైబిల్ గ్రంథంలో. అంటే వేదన పుత్రుడు అన్నమాట. ఎంతో వేదనతో కన్నంట యెబ్బేసు. అందుకే
చేస్తా ఉన్నాడు. అదే విధంగా చూసినట్లయితే అదే ఆదికాండము 12వ అధ్యాయము ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉండు. ఇది ఎవరితో మాట్లాడుతూ ఉన్నారండి? యెహోవా దేవుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? అబ్రహాం గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అక్కడంటే, పైన చూసినట్లయితే యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అబ్రహాంకి, నువ్వు లేకు, నీ అందరిని విడిచిపెట్టి నీ బంధువుల నుంచి నీ ఇంటి వారి నుంచి అందరి నుంచి విడిచిపెట్టి నేను ఏ ప్రాంతం అయితే నీకు చూపించబోతా ఉన్నానో, నేను ఎక్కడికైతే వెళ్ళమని నీకు ఆజ్ఞాపిస్తా ఉన్నానో అక్కడికి నువ్వు వెళ్ళు. ఎందుకంటే నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను గొప్ప జనంగా చేసి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, మరి నీ నామాన్ని గొప్ప చేస్తానంటాడు. మరి గొప్ప అయిందనేది ఇప్పుడు మనం ఎంత గొప్పగా చెప్పుకున్న అబ్రహాం అంటే విశ్వాసానికి తండ్రి. మరి ఎంతగా ఆయన గొప్పతనం, మరి ఏమి మరి మాట్లాడలేదు. మనం అయితే దేవుడు ఏదైనా ఒక మాట చెప్తే మరి ఏదన్నా కానీ మరి ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రమ్మంటే ఎందుకయ్యా ఏ ప్రాంతాలకు వెళ్ళాలంటే అక్కడికి ఎందుకు వెళ్ళాలి? విచిత్రమైన ప్రశ్నలు మనలో కలుగుతూ ఉంటాయి. ఇక్కడ అబ్రహాం అంటూ ఉన్నాడు, నువ్వు లేచి అందరినీ విడిచిపెట్టి వెళ్ళి నేను ఒక ప్రాంతం నీకు చూపించబోతా ఉన్నాను, ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళినప్పుడు నేను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. ఎందుకంటే మరి అబ్రహాం విషయంలో చాలా గొప్ప ఆశీర్వాదం, నమ్మతగని ఆశీర్వాదం. ఎందుకంటే మరి ఆయనకు సంతానం లేదు, మరి ఎంతో వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని నమ్మాడండి. మనమైతే నమ్మలేము ఆ వయసులో, ఎందుకంటే ఇది అసహజం, ఇది జరిగేది కాదు. ఏది నిజమేనా, ఈ వయసులో నాకు పిల్లలేంటి అని చెప్పి మరి ఆ వయసు ఉడికిపోయిన తర్వాత పిల్లలు కొట్టడం కష్టం కనుక మరి ఆ 75వ ఏట మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. 100వ ఏట బిడ్డలు ఇచ్చాడు. 25 సంవత్సరాలు కూడా మరి కనిపెట్టి ప్రార్థన చేశాడు. కానీ ఇంకెక్కడ ఏదో మాట అన్నాడు కానీ నిజంగా నాకు జరిగింది అంటావా అని మరి అపనమ్మకం కలగలేదండి. విశ్వాసంతో ఉన్నాడు కనుక మరి ఆయన ఎంతో గొప్ప జనముగా చేశాడంట. ఈ సంతానాన్ని ఇసుక రేణువులంత విస్తారంగా నేను విస్తరింపజేస్తాను. ఇసుక రేణువులంటే అసలు మనం లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేదు. చాలా చిన్నవి అయితే అంత గొప్ప జనంగా, ఎందుకంటే దేవుడి మాటకు లోబడిన వాడిగా మనం చూస్తా ఉన్నాము అబ్రహాం. ఎందుకంటే మనం లోబడాలా దేవుడి మాటకు. అక్కడ లోబడినట్లయితే ఎంతో గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుంటాం. కొన్ని విషయాలు మనం లోబడలేని స్థితిలో ఉంటాం మనం. ఎందుకంటే మన ఆశలు మన కోరికలు రకరకాలుగా. కానీ ఇక్కడ ఎప్పుడైతే అబ్రహాం అన్ని విడిచి, మనమైతే అందరిని విడిచి వెళ్ళమంటే వెళ్తామా? ఇక్కడ అంటా ఉన్నాడు, నీ ఇంటి వారిని నీ తండ్రి ఇంటిని అందరినీ కూడా విడిచిపెట్టి నువ్వు నేను చూపించే దేశానికి నేను ఎక్కడికి వెళ్ళమంటే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. మరి యోనాకు కూడా చెప్పాడండి, ఏమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళు, మరి ఆ దేశం నాశనం అయిపోతా ఉంది, ఆ పట్టణం నాశనం కాబోతా ఉంది, నువ్వు వెళ్ళి వాడికి ప్రకటన చెయ్యి అని చెప్పినప్పుడు ఈ యోనా ఏం చేశాడు? లోపడగా దేవుని మాటకి వెంటనే ఏమనుకున్నాడు? అబ్బో అక్కడ పోయి నేను ఎక్కడ చెప్పేది ఎందుకు వచ్చింది కూడా అనుకొని తర్షీష్కి వెళ్ళడానికి ఓడకి కూర్చున్నాడు. దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమంటే ఈయన ఇంకో ప్రాంతానికి బయలుదేరాడు. దేవుడికి వ్యతిరేకంగా ఏం జరిగిందండి? వ్యతిరేకంగా వెళ్తే దేవుడు ఊరుకుంటాడా? ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు, గొప్ప దేవుడు ఆయన. ఈయన వెళ్ళాలనుకున్నాడు అని అయినప్పటికీ వెళ్ళలేకపోయాడు. దేవుని చిత్తం కాదు. దేవుడు ఒక ప్రాంతానికి సిద్ధపాటు చేసినప్పుడు ఈయనకి వాడకి కూర్చున్నప్పుడు గొప్ప మరి ఎంతగానో ఉధృతమైన అలలు, మరి భయంకరమైన తుఫాను రేగినప్పుడు ఇక అందరిలో అలజడి మొదలైపోయింది. ఇదేంటి ఇంత భయంకరమైన మరి తుఫాను, అలజడి, మనం మునిగిపోతామని వస్తువులన్నీ తీసి సముద్రంలో పడేస్తా ఉంటారు. అన్ని పడేసినా ఏమి కూడా తేలిపోవటం లేదు. అయితే అందరూ అనుకుంటున్నారు ఆ వాడ అందరూ మీ దేవుళ్ళకు అంటే మరి అందరూ ఒకటే దేవుడిని పూజించరు కదండి, మీ దేవుళ్ళకు మొక్కుకోండి, మరి ప్రార్థన చేసుకోండి అన్నట్టు అందరూ కూడా అనుకుంటున్నారు. చివరికి ఓడ అడుగు భాగంలోకి చక్కగా నిద్రపోతున్నాడంట. అప్పుడు లేపాడు. అయితే అక్కడ ఏం చేశారు? చీట్లు వేశారు. అసలు ఎవరితో ఇంత ఉధృతం జరుగుతుందని చీట్లు వేసినప్పుడు యోనా పేరు వచ్చినప్పుడు వచ్చాక పోయి నిద్రపోతా లే అని చెప్పి లేపినప్పుడు మరి ఇంత మరి అసలు నువ్వు ఎక్కడ వాడవు, నువ్వు ఏంటి అసలు మరి ఈ విధంగా జరగడానికి కారణం అన్నప్పుడు నేను మరి ఆ యెహోవా దేవుని పని నేను మరి సేవించిన వాడు నేను. అయితే నా దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే నేను ఇక్కడ తర్షీష్కి వెళ్ళడానికి బయలుదేరాను, నా వల్ల ఏం జరిగింది అన్నప్పుడు మరి నిజంగా ఎంతో మరి దేవుడు అద్భుతం చేశాడు. అక్కడ ఒక
చేపను ఏర్పాటు చేసి మరి దాన్ని మింగటం ఏంటి, ఎంత విచిత్రం అండి. అక్కడ ఎలా అయితే 3 దినాల చేప కడుపుతో ఉండి పశ్చాత్తాపడ్డట్టుగా చూస్తాము. మనం దేవునికి వ్యతిరేకంగా జీవించినా కూడా దేవుడు మనల్ని పశ్చాత్తాపడే విధంగా పరిస్థితులను కల్పిస్తా ఉంటాడు. పశ్చాత్తాపడ్డాడు. 3 రోజుల అందులో తీసుకెళ్ళి ఆ చేప ఆ నినివే పట్ట ఒడ్డులో పడేసింది. ఏడకెళ్ళలో ఈయన ఓడకి కూర్చున్నా కూడా చేప తీసుకెళ్లి పడేసింది అక్కడ నినివే పట్ట ఒడ్డున. మనం అనుకోవచ్చు, నేను అది చేయను, నేను ఇది చేస్తాను. నువ్వు ఏది చేయాలనుకున్న దేవుని చిత్తమే జరిగించాలి, కానీ మన ఇష్టం కాదు. కనుక ఇక్కడ అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు కనుక ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కనుకనే ఇక్కడ ఎవరే చెప్తా ఉన్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే అయ్యా, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించయ్యా, నీ పరలోక ఆశీర్వాదం నాకు కావాలి. ఈ లోకంలో ఎన్ని ఆస్తులున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎన్ని వెండి బంగారాలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా తుచ్చమైనవి. ఎందుకంటే ఈ లోక ధనం అంట దొంగలు దొంగిలిస్తారు, చిమ్మెటలు తినివేస్తాయి. దానికి ప్రొటెక్షన్ అనేది లేదండి, రక్షణ లేదు, కాపలాలు కనేయాలి. కానీ పరలోక ధనం అయితే చాలా సురక్షితంగా ఉంది. కనుక అయ్యా, ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదం నాకు కావాలయ్యా, నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే మరి నేను నిన్ను విడిచిపెడతానని చెప్పి యాకోబు పెరుగులాడిన రీతిగానే ఇక్కడ ఎబ్బేజు కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనమైతే ఏం ప్రార్థన చేస్తాం, అయ్యా మరి నాకు ఒక మంచి బంగ్లా అయ్యా, నాకు ఒక మంచి కారు అయ్యా, మరి ఈ లోక సంబంధమైన ఆస్తుల కొరకు ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ ఎబ్బేజు ప్రార్థన చేస్తా ఉన్నాడు. మొదటి ప్రార్థన, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు, నీ పరలోక సంబంధమైన ఈవులతో నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే నా సరిహద్దులు విశాలపరచమంటా ఉన్నాడు. వాక్యం చూసుకుందాం. యోబు గ్రంథము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాం. వెలుగు చీకట్ల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. ఇక్కడ నా సరిహద్దులు విశాలపరచమంటా ఉన్నాడు. ఆయన సరిహద్దులండి, ఏ సరిహద్దులండి? ఇప్పుడు మొదటిగా చూసుకుంటే ఎబ్బేజు ఎవరైనా అన్నాం మనము, వేదన పుత్రుడు. వేదనతో కనుక ఆయన ఎంతో వేదనతో కూడి ఉన్నారు. బంధువులు ఒకవేళ అతన్ని తృణీకరించారేమో, ఎవరితో అయినా వేదన కలిగిందేమో, ఏది ఏమైనప్పటికీ కూడా శ్రమలలో శోధనలో ఉన్నాడేమో, అయినా కూడా ఏమంటా ఉన్నాడు, నా సరిహద్దులు విశాలపరచయ్యాను అని చెప్తా ఉన్నాడు. మరి వెలుగు చీకట్ల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. వెలుగంటేనేమో మనం దేవుని సంబంధం, చీకటింటే సాతాను. అయితే మనం సాతాను లోకంలో జీవిస్తా ఉన్నప్పుడు ఆ చీకటిని విడిచి వెలుగులోనికి మనం రావాలి అని అంటే నా సరిహద్దులు విశాలపరిచాయి. నేను చీకటి జీవితంలో ఉన్నానేమో, నేను నీ వెలుగు జీవితంలోనికి నా సరిహద్దులు నడిపించాయా, నా ఆత్మీయ జీవితం వెలుగుమయంగా జీవించాలి ప్రభు అని చెప్పేసి ఆ సరిహద్దుల వరకు ప్రార్థన చేస్తాను. అంతేగాని ఈ లోకంలో నాకు ఎంత స్థలం అయ్యా, నా స్థలాన్ని విశాలపరిచయ్యా, నాకు ఇంకా మంచి మంచి మరి స్థలాలు కావాలి, పొలాలు కావాలి, ఇల్లు కావాలి అనుకుంటున్నా, మేము ఆ సరిహద్దుల వరకు ప్రార్థన చేయలేదు. ఇక్కడ ఏమంటున్నాడు ఎబ్బేజు, నా సరిహద్దులు విశాలపరచు అంటే వెలుగు చీకట్ల, మరి వెలుగు చీకటి చాలా సంబంధం ఉంది. అందుకే మరి ఒక భక్తుడు రాస్తా ఉన్నాడు, ఏమనంటే పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకును మనకు అంత ఎడము కలుగా చేసి ఉన్నాడు. నదుడు ఎడము గాలి చేసి ఉన్నాడు. ఏమంటాడు, పాపానికి మనకి పడమటికి తూర్పే ఉంటుంది, పడమరేమో ఉంటుంది. దీనికి ఎంత ఎడమ ఉందండి? ఆ రెండింటికి ఎంత ఎడమ అంట. అలాగే పాపానికి మనకి కూడా అంత ఎడమ కలుగజేస్తున్నాడు. అలాగే ఇక్కడ వెలుగు చీకట్ల గురించి మనం చెప్పుకుంటా ఉన్నాం. చీకటి అంటే పాపము, వెలుగంటే దేవుని సంబంధము. ఎందుకంటే ఆ రెండింటికి కూడా అంత ఎడమ కలుగ చేస్తున్నాడు కనుక ఒకవేళ నేను పాపపు జీవితంలో ఉన్నానేమో ప్రభు, నన్ను ఆ వెలుగు వైపులోకి నడిపించి
54వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం. మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచు. నీకు దేవుడు చేసే మనుషుల వల్ల ఏది కాదు. మనకు హద్దులు ఏర్పరచాలన్నా, మనకు విలువనివ్వాలన్నా, మన ఘనముగా నిలబెట్టాలన్నా ఆయనే, పడగొట్టాలన్నా ఆయనే. కనుక మనం ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నన్ను నిలబెట్టేసేయా, మరి నా సరిహద్దులు విశాలపరిచేయాలని ప్రార్థన చేస్తా ఉన్నాడు. నేను ఎంతో వేదనతో ఉన్నాను ప్రభా, నా బంధువులు త్రోసివేశారు, నా రక్త సంబంధికులు త్రోసివేశారు, ఆయన వారందరూ త్రోసివేశారు. ఎవరు విడిచినా నువ్వు విడవని దేవుడు కదా ప్రభా. ఈ లోక బంధము కాదు కానీ పరలోక బంధం నాకు నీ కావాలి. ఆ వెలుగులోనికి నేను ప్రవేశించాలి. కనుక నా సరిహద్దులు విశాలపరచు ప్రభా, నన్ను విడిపించాలి, ఈ బంధకాల నుంచి అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనము పాపులమే. ఎందుకంటే మనం ప్రతి విషయం కూడా ఏదో ఒకటి చిన్నదో పెద్ద పాపం చేస్తా ఉంటాం. కనుక ఏం చేయాలి ప్రభా, నేను ఏ బంధకాల్లో బంధించబడి ఉన్నాను, ఏ వ్యసనాలకు బానిసనై ఉన్నాను, వేటి నుంచి విడుదల పొందలేని స్థితిలో నేను జీవిస్తా ఉన్నాను, నాకు విడిపించు ప్రభా. నాకు విడుదల నాయన, నా సరిహద్దులు విశాలపరచయ్యా, నా ఆత్మీయ జీవితాన్ని బలపరచు ప్రభా. నీ ఆత్మ నాలో ఇంకా నింపు నాయన. ఎందుకంటే మన ద్వారా ఏమి చేయలేము, దేవుని ఆత్మ ద్వారానే. కనుక ఆయన ఆత్మ ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆత్మ కార్యాలయాన్ని జరిగిస్తాడు. ఆయనట మరి ఆదరణకర్త అయిన దేవుడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనం ఏమంటే మన పాపాలను ఒప్పింప చేస్తాడంట. మనకైతే మనం ఒప్పుకోలేము. మనం ఎన్ని చేసినా కూడా నేను పరిశుద్ధురాలని, నేను పరిశుద్ధిని అనుకుంటాం. ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలోకి వస్తాడో ఎలా ప్రార్థింపజేస్తాడంట, నీటితో మన పాపాలను తానే ఒప్పింపజేస్తాడంట. మనకు తెలియకుండానే వస్తుంది, అయ్యా నేను ఆ పాపం చేశానయ్యా, పలానా వాళ్ళు అలా అన్నాయనయ్యా, రకరకాలుగా అన్ని కూడా తానే మన నోటి నుండి ఒప్పింపజేస్తాడు. కనుక మనం కూడా ఏం చేయాలా, అది ఆత్మ అనుభవంలోనికి మనం నడవాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. నా సరిహద్దులు విశాలపరిచేయ, నన్ను ఆత్మతో నడిపించు ప్రభా. ఇంకా నేను బ్రతికినందుకు, ఇది జీవితం నాకు ఇచ్చినందుకు నేను కొన్ని ఆత్మలైనా నీ సన్నిధికి నడిపించాలి ప్రభా అని మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. మూడవ ప్రార్థన ఏం చేశాడండి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము. ఏమంటున్నాడు, మొదటిగా నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించయ్యా, రెండవదిగా నా సరిహద్దులు విశాలపరచు ప్రభా, మూడవ ప్రార్థన నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయమంటున్నాడు. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. చాలండి, దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎలా ఉంటామంట, వర్ధిల్లుతా ఉంటాం. ఇక్కడ దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి వర్ధిల్లాడు. అందుకే ఇక్కడ ఎబ్బేజు అడుగుతా ఉన్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయ. మనం పాట పాడతాం. ఏం పాట పాడతాం, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీకుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ, నీ తోడు చాలయ్యా. మనం కూడా ఏం ప్రార్థన చేయాలా, నీ తోడు నాకు చాలయ్యా. ఇక్కడ అందుకని నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి చాలు ప్రభా. ఆయన హస్తం మనకి తోడుగా ఉంటే మనం చాలా సురక్షితంగా ఉంటాం. కనుక ఏమడగాల, ఆయన చెయ్యి మనకు తోడుగా ఉండ దయచేయమని ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. అలాగే చూసినట్లయితే సామెతల గ్రంథము 30వ అధ్యాయము, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా
ఉంచు. నాకు దూరముగా ఉంచు. పేదరికమునైనను పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో లేక వేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. చాలండి. ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తా ఉండండి. ఇక్కడ వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచు. మొదటిగా వ్యర్థమైన విషయాలన్నీ మనకు దూరంగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేస్తూ తెలియకుండానే వ్యర్థమైన మాటలు మాట్లాడే విధంగా మనం లాగేస్తా ఉంటుంది. వ్యర్థమైన మరి క్రియలు చేసే విధంగా లాగుతాం. అందుకే ప్రార్థన చేసుకుంటున్నాడు దేవుని శక్తి కొరకు. ఏమయ్యా, వ్యర్థమైన వాటిని అబద్ధాలు నాకు దూరం ఉంచయ్యా. అబద్ధం ఆడతామా లేదా? చాలా వరకు అబద్ధం ఆడకుండా ఎవరు ఉంటారు. కానీ ఏదో మరి కష్టమై ప్రాణం మీదకి వస్తే ఏదో మరి మాట్లాడటం కాదు. కొంతమంది కదిలితే అబద్ధం, మెదిలితే అబద్ధం, అవసరం లేదని కూడా అబద్ధాలు ఆడతారు. చాలా పాపం అండి అది. ఎందుకంటే దేవుడి దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే వ్యర్థమైన వాటిని అబద్ధాలను నాకు దూరంగా ఉంచయ్యా. మరి నేను తెలియకుండా ఈ నాలుక, ఎందుకంటే చిన్న అవయవమే గంట ఎంతో భయంకరమైనదంటే ఈ నాలుకతో వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా మరి వ్యర్థమైనవి చూడకుండా కన్నులను మరి అబద్ధాలను నాకు దూరంగా ఉంచు ప్రభువా. ఏమని అడుగుతున్నాడు? పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయు. రెండు వద్దు, నాకు అసలు లేని స్థితి వద్దు, తినడానికి లేకుండా నాకు వద్దు ప్రభువా. ఒకవేళ మరి ఉన్నతంగా కూడా నాకు వద్దు. ఎందుకంటే ఒకవేళ నేను ధనం ఎక్కువగా ఉన్నత స్థితిలో ఉన్నాను అనుకో, నిన్ను ప్రార్థన చేయలేను. ఎందుకంటే ఆ ధనంతో నా కళ్ళు పొరలు కమ్మిపోతాయి. ఎందుకంటే నాకేంటిలే అన్న స్థితిలో. కానీ అది ఇచ్చింది దేవుడని మరచిపోయి అహంకారంతో నేను జీవిస్తూ అసలు యెహోవా ఎవరని నేను అంటానేమో. కనుక అధిక ఐశ్వర్యము నాకు వద్దు, మరి పేదరికం కూడా వద్దాయి. ఒకవేళ ఏమీ లేకపోతే మరి తింటాను లేని స్థితిలో ఒకవేళ దొంగతనం చేసి నీ ఆజ్ఞను అతిక్రమించి నీ నామానికి మరి నేను ఎంతగానో మరి వ్యర్థంగా మరి జీవిస్తానేమో. కనుక ఆ రెండు కూడా నాకు దూరంగా ఉంచు ప్రభువా. ఏం కావాలంటున్నాడు ఇక్కడ? తగినంత ఆహారం నాకు అనుగ్రహింపు. ఏమంటున్నాడు? చాలు, తగినంత. ఏ దినం కాదు ఆహారం చాలు. ఎంత ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నా కూడా మనం తినేది అంత ముద్ద అన్నమే కదండి. కనుకనే ఇక్కడ అంటున్నాడు, నాకు అధికమైనది వద్దు, అసలు లేని స్థితి వద్దు. కనుక తగినంత ఆహారం నాకు దయచేయి ప్రభా. ఆ రీతిగా ఉంటేనే మనం అనుదినము కూడా దేవుడిలో నలగొట్టబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఆయన వెంబడించి జీవించగలం. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేయమంటే, ఆయన చెయ్యి మనకు తోడుగా ఉంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు మనం జీవిస్తామండి. మనం పెంచిపోము, తగ్గిపోము. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా నిజంగా ఆశీర్వాదం నేను చూస్తూ ఉంటాం. ఎందుకంటే మరి ఆ పేద విధవరాలు మరి ఎవరైతే మరి తొట్టిలో పిండి అయిపోలే, ఏరియాకి మరి అప్పం ఇచ్చినప్పుడు తొట్టిలో పిండి అయిపోవాలా, గుండెలో నూనె అయిపోలేదు. ఎందుకంటే సమృద్ధి అంత కరువు వచ్చింది. ఎంత పట్టులో ధాన్యాలు కూర్చుకున్నా కూడా, సమృద్ధిగా ఉన్నా కూడా కూర్చొని నింటే కొండలైన కరువుది అంటారు. అట్లాగే అంతా అయిపోయినా కూడా ఏమిటి మాత్రం తీసే కొద్ది ఆ పిండి వస్తానే ఉందంట, పోసే కొద్ది నూనె వస్తానే ఉంది. నిజంగా ఎంత ఆశీర్వాదం అండి దేవుని బిడ్డలకు అటువంటి ఆశీర్వాదం. కనుక ఆయన చెయ్యి మనకు తోడుగా ఉంటే మనకు ఎప్పుడు కూడా ఏ కొద్దువ లేకుండా దేవుడు మనం పోషిస్తాడు. కనుకనే మరి అట్టి రీతిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేయమని అట్టి ఇక్కడ వాక్యం చూసినట్లయితే పేదరికమైన ఐశ్వర్యమైన నాకు వద్దు ప్రభా, వ్యర్థమైన నాలో ఉంటే తీసేయ్యా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండి నన్ను నడిపించు ప్రభా అని చెప్పి ఇక్కడ ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా చూసినట్లయితే కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 173వ వచనం చూసుకుందాం. దేవుని ఉపదేశములను 19వ కీర్తన 173వ వచనం. దేవుని ఉపదేశములను కోరుకొని ఉన్నాడు. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయమగును గాక. చాలండి. ఇక్కడ నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నేను ఈ లోకంలో వాటిని కోరుకోలేదు. నీ వాక్యాన్ని అనుసరించి నేను జీవిస్తా ఉన్నా. నీ మాటలు నేను కావాలని అడుగుతా ఉన్నా. నీ మాట ప్రకారం నేను జీవించాలని నేను సిద్ధపాటై ఉన్నాను. కనుక నీ చెయ్యి నాకు సహాయమగును గాక.
ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని సహాయం అడుగుతా ఉంటామో ఆయన చెయ్యి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది మనకు సహాయం చేయడానికి. ఆయన ఎప్పుడు కూడా మనం చేయి పట్టుకోవడానికి చెయ్యి అందిస్తూ ఉంటాడు. మనమే సోమరమై మరి ఈ లోకంలో పడిపోయి రకరకాలుగా ఆయన చెయ్యి అందిస్తా ఉన్నా కూడా కొద్దిగా కూడా ఆయన వైపు మనం చెయ్యి ఆ చేతిని పట్టుకోలేని స్థితిలో మన జీవితాలు ఉంటా ఉన్నాయి. ఇక్కడ అంటా ఉన్నాడు, మరి నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయం అవుతుందిగాక. నేను నిన్నే ఆశ్రయించాను కదా ప్రభువా, నువ్వు నాకు సహాయకుడుగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనకు సహాయకుడుగా ఉంటే మనకి ఏ ఆపద ఉండదు. అయితే ఏ ఆపద ఉన్నది కొంతమంది అనుకుంటారు, మరి ఏదైనా శ్లోకం వచ్చినప్పుడు వాళ్ళు దేవుని బిడ్డలు కదా, వాళ్ళు సేవకులు కదా, వాళ్ళు ప్రార్థన చేస్తారు కదా, వాళ్ళకి ఎందుకు మరి రోగాలు వస్తున్నాయి, వాళ్ళకి ఎందుకు శోధనలు వస్తున్నాయి, వాళ్ళకి ఎందుకు ఆ విధంగా జరుగుతుందని రకరకాలుగా వితండవాదాలు చేస్తారు. ఎందుకంటే భూలోకంలో జీవించినంత మట్టుకు సేవకులైనా విశ్వాసులైనా అందరం మనుషులే కనుక అందరికీ ఏకరీతిగానే జరుగుతుంది. సేవకులకి రోగాలు వస్తాయి, సేవకులకి బలహీనతలు కలుగుతాయి, అందరికీ వాళ్ళు శ్రద్ధగా ప్రార్థన చేస్తే వాళ్ళకి ఏమి రావని కాదండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుని చిత్తానుసారంగా జీవించి మన మరణమైన తరువాత దేవుని సన్నిధికి మరి అక్కడ తీర్పు దినాన అప్పుడంట మన క్రియలను బట్టి, నేను ఇక్కడ చేసిన క్రియలను బట్టి, ఇక్కడ చేసిన సేవను బట్టి కావచ్చు, ఇక్కడ ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి కావచ్చు, ఎవరి క్రియలను బట్టి అక్కడ ప్రత్యేకత ఉంటుంది. కానీ ఈ భూలోకంలో సేవకులు లేదు, విశ్వాసులు అందరూ కూడా ఆయన శిష్యులమే కనుక మనం అట్లా అజ్ఞానంగా మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలు మనుషులమే అందరూ, కానీ ఈ లోక శ్రమలో కొద్ది కాలమే కనుక వాటిని చూసి భయపడే వారిగా ఉండకూడదు. ఇక్కడ అంటూ ఉన్నాడు కనుక నీ చెయ్యి నాకు సహాయకుడుగా అంటా ఉన్నాడు. అదే విధంగా చూసినట్లయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం కూడా చదువుకున్న యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేస్తున్నని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నా ఎందుకు అడిగాడండి ఇక్కడ ఎప్పేసి మీకు అర్థమైందా? నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేయం ప్రభువా అంటా ఉన్నాడు. ఎందుకు ఉన్న దయచేయమని ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకును, నేను నీకు సహాయం చేస్తుందని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుంటున్నా. మాట మాత్రమే చెప్పలేదండి, మన చేయి పట్టుకుంటున్నాడు. ఆయన చేయి పట్టుకుంటే ఎంత ధన్యతండి. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఒక తండ్రి కుమారులు మరి మార్గం వెంబడి వెళ్తా ఉన్నారు. మార్గం వెంబడి వెళ్తా ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఏంటంటే నడుస్తా ఉన్నప్పుడు ఏదైనా తినేవి కానీ ఏదైనా కనపడ్డప్పుడు వెంటనే అవి కొనిమని పరిగెత్తడాలు ఇలా చేస్తాడు. అయితే ఆ కుమారుడు ఒకవేళ తండ్రి చేయి పట్టుకున్నాడు అనుకోండి, నడుస్తా ఉన్నప్పుడు ఆ కుమారుడికి ఏదైనా నచ్చింది కనపడ్డప్పుడు వెంటనే ఆ చేయి విడిచిపెట్టి పరిగెత్తి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే సమయంలో ఒకవేళ ఏదైనా వాహనాలు రావచ్చు, ఏదైనా ప్రమాదం సంభవించవచ్చు. కానీ ఇక్కడ తండ్రి మన చేతిని పట్టుకుంటే, ఆ తండ్రి ఆ కుమారుడి చేతిని పట్టుకుంటే, ఒకవేళ ఆ లోకాశను చూసి ఆ కుమారుడు పరిగెత్తాలన్నా కూడా తండ్రి గట్టిగా పట్టుకుంటాడు. కనుక మనం పట్టుకోవటం కదా, ఆయన మన చేయి పట్టుకోవాలని మనం ప్రార్థన చేయాలి. నేను నీ చేయి పట్టుకున్నాను ప్రభు అంటే కాదు, మనం పట్టుకుంటాం కొంతవరకే ఆ చేయి పట్టుకునేది. ఏదన్నా మనకు నేత్రాశ, శరీరాశ, జీవగుణము, ధనాపేక్ష ఏదైనా కోరికలు మనలో కలిగినప్పుడు ఆ చెయ్యి విడిచి వెంటనే వాటిపై పరిగెత్తుతాం. కనుక మనం పట్టుకోవటం కాదని నా చెయ్యి పట్టుకో ప్రభు. ఇక్కడ అంటా ఉన్నాడు, భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకోవచ్చు. నువ్వు భయపడవని లోకంలో జీవిస్తా ఉన్నప్పుడు, ఎందుకంటే నేను నీకు సహాయం చేస్తానని చెప్తూ నీ చెయ్యి పట్టుకుంటున్నాను. ఒకవేళ మనుషులు నీకు సహాయం చేయలేదా, ఆయన వారు నిన్ను విడిచిపెట్టేలా, అందరూ నిన్ను తృణీకరించేలా, ఎవరు విడిచినా నేను విడవను. నువ్వు ఎంతటి సమస్యలో ఉన్నా సరే, ఎంతటి శోధనలో ఉన్నా సరే, నేను నీకు సహాయం చేస్తానని చెప్తూ నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను. ఆ చెయ్యి నేను పట్టుకున్నాను కనుక నేను విడిచిపెట్టను. ఎందుకంటే నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు కూడా నేను నిన్ను విడవనంటున్నాడు దేవుడు. కనుక ఇక్కడ ఎబ్బేసి అడుగుతున్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండదు దయచేయ. ఒకవేళ నేను పట్టుకుంటే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతానేమో. ఎందుకంటే నా ఆశలు, నా అతిశయాలు, నా గర్వము, నా పాపము, నా దోషము, నా అతిక్రమములను బట్టి నేను ఒకవేళ నీ చెయ్యి విడిచి నేను వెళ్ళిపోతానేమో. నేను పట్టుకోవటం కాదు ప్రభా, నా చెయ్యి నువ్వు పట్టుకో, నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేయి చాలు ప్రభా. ఎంత తగ్గింపు ప్రార్థన అండి. కనుకనే మనం కూడా ఏం చేయాలి, నీ తోడు చాలు నాయన, నా చెయ్యి పట్టుకోయ్యా, నన్ను నడిపించయ్యా. నేను నీ మందిరానికి రావాలనుకుంటున్నాను కానీ
ప్రభా. నేను వాడిని అధిగమించలేకపోతున్నానేమో, వాడిని ఎదిరించి నీ మందిరానికి రాలేని స్థితిలో ఉంటున్నానేమో, ఈ పరిస్థితులను బట్టి నేను వెనుకంజ వేస్తున్నానేమో. అదే నువ్వు నా చేయి పట్టుకుంటే నువ్వు నడిపించగలవు నన్ను. ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు నన్ను నడిపించగలవు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసటపడినా, అడుగులు తడబడినా, అలసటపడినా, చేయి పట్టి విట్టుకట్టి సకర్యాలో తెలిపి, చేయి పట్టి విట్టుకట్టి సకర్యాలో తెలిపి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఏమంటున్నాడండి? శ్రమలోనైనా నన్ను విడిచిపెట్టండి నా దేవుడు. ఒకవేళ నా అడుగులు తడబడి ఉన్నానేమో, భయపడతా ఉన్నానేమో, స్థిరంగా నిలబడలేని స్థితిలో నేను ఉన్నానేమో, అయినా కూడా ఏం చేస్తాడంట? చెయ్యి పట్టుకొని, మన చెయ్యి పట్టుకొని వెన్ను తడతాడంటే, ఏం భయపడద్దు నా కుమారి, నా కుమారుడు నేను ఉన్నానంటున్నాడు. చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్తాడంట. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు కలవరపడతా ఉన్నావు? నువ్వెందుకు వేదన చెందుతా ఉన్నావు? నేనున్నాను కదా నీకు సహాయం చేయడానికి, నేనున్నా కదా నిన్ను నడిపించడానికి. కనుక మనం ఏం చేయాలా? అయ్యా నీ చెయ్యి నాకు తోడుగా ఉన్నదా ఇచ్చి, నా చెయ్యి పట్టుకో ప్రభా. నేను నడవలేని స్థితిలో ఉన్నానేమో నీ మందిరానికి, నేను ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నానేమో, నేను అడగలేని స్థితిలో ఉన్నానేమో, నీ తోడు నాకు కావాలి ప్రభా. నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి నన్ను నడిపించు ప్రభా అని చెప్పి మనం ప్రార్థన చేయాలా. అదేవిధంగా నాలుగవదిగా ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, నాకు కీడు రాకుండా నన్ను దానిలో నుండి తప్పించు ప్రభు అని నాలుగవ ప్రార్థన చేస్తా ఉన్నాడు. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. అక్కడ నీ చేయి నన్ను నడిపించును, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ఇక్కడ దావీదు అంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, పైన వచనాల్లో చూసినట్లయితే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదు, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశం ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళములో పండుకొనను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించును, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొను. దేవుని దాటి మనం అడగన పోగలమా? నేను ఆడపిల్లను వాడికి వస్తావయ్యా, నువ్వు అక్కడ కూడా ఉన్నావు, నువ్వు అంతటా ఉన్నావు. నేను ఆకాశానికి ఎక్కినా, పాతాళంలో దిగబడిపోయినా, సముద్ర అగంతంలోకి వెళ్ళినా, ఏ అడవిలోకి పోయినా, ఏ ఎటువంటి భయంకర పరిస్థితుల్లోకి పోయినా కూడా అంతటా ఉన్నవాడు ఆయన. మనమైతే ఒక్క చోటే ఉండగలం. ఇప్పుడు ఈ మందిరంలో ఉన్నామంటే ఇక్కడే ఉన్నాం, వేరే చోట మనం ఉండలేదు. ఎందుకంటే మళ్ళా మనం కొంత వెళ్తేనే అక్కడికి. కానీ దేవుడు ఎక్కడైనా ఉన్న దేవుడు, అంతటా ఉన్నవాడు ఆయన. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదండి. అంతటా చూచుచున్న దేవుడండి. ఆయన కన్నులంట ఆకాశమందుని మంచి వారిని చూచును, చెడ్డవారిని చూచును అనే వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకంటే అనుకోవచ్చు, నన్ను ఎవరు చూడటం లేదే, ఆయన ఈ చిన్న తప్పే కదా అనుకుంటున్నావేమో. ఆయన చూస్తున్నాడు జాగ్రత్త. మనుషులు చూడకపోవచ్చు కానీ నీ పాపాలు నా పాపాలు ఆయన చూచుచున్న దేవుడు కనుక ఆయన